ప్రముఖంగా మీరిచ్చిన హామీలు 6 హామీల గురించి అందరూ మాట్లాడుతున్నారు. అవి సంపూర్ణంగా ఫుల్‌ఫిల్ చేస్తారా? ఆఫ్ కోర్స్. మేమేం బీఆర్ఎస్ పార్టీ కాదు లోడా లోడా మాట్లాడి మళ్ళీ అమలు చేయకుండా పోవడానికి. వీఆర్ కాంగ్రెస్. చెప్పింది చేసి చూపిస్తాం. ఆ నమ్మకం పైనే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. చేసి నిరూపిస్తాం. వీళ్ళు అనుమానాలు, అపోహలు, అవమానాలు వీళ్ళు ఇంతే. బీఆర్ఎస్కి ఇంకొక పని లేదు. ఇప్పుడైనా లేచి అవును కరెక్టే వాళ్ళు చేస్తున్నారు, వీఆర్ హ్యాపీ. కానీ ఇది చేయటం లేదంటే అదొక మర్యాద. అంతేగాని ఎత్తుకున్న కాడ నుంచి కాదు లేదు పోదు అని అంటే ప్రజలు చూస్తున్నారు. వెరీ గుడ్. వాళ్ళు అట్లనే మాట్లాడాలని నేను కోరుతున్నాను. మరి మీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ పదవి నేను చేస్తుంటే బాగుండేది, ఏదైనా లోటు అనిపించిందా? ఇట్స్ స్ట్రేంజ్ కదా. నాకు అసలు ఏ పూట నా లైఫ్ కూడా నేను అట్లా ప్లాన్ చేయలేదు. రాజకీయాల్లోకి వస్తానని, నేను ఎంపీ అవ్వాలని, ఎమ్మెల్యే అవ్వాలని ఏ కోరిక లేదు. నా లైఫే అలా. ఆ భగవంతుడే నాకు మాస్టర్ ప్లాన్ వేసి నన్ను అట్లా ఆ చదరంగం పైన మారుస్తూ ఉంటారు. నాకు మున్సిపల్ కార్పొరేషన్ అని అనౌన్స్ చేసినప్పుడు నేను వద్దన్నా. వద్దో నాకు అస్సలు ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్, ఐ డోంట్ లైక్ పాలిటిక్స్ అని. ఐ వాజ్ ఎ రిలక్టెంట్ పాలిటీషియన్. అసలు వద్దు అని. ఆ తర్వాత నో వన్ న్యూ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. మా చిన్న పాపతో నేను గర్భిణీ స్త్రీ. సర్టన్లీ నాట్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఫర్ రాజకీయ రంగ ప్రవేశాలు. బట్ ఐ కేమ్ లైక్ దాట్. ఆ తర్వాత కార్పొరేషన్ పోటీ చేయమంటే గెలిచాను. 100 సీట్లు ఐ గోట్ హైయెస్ట్ మెజారిటీ. 2 బై ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది. బట్ ఇన్ ద 100 సీట్స్ ఐ వన్. పార్టీ లాస్ట్. నేను నందమూరి గారు పిలిచి మన మేయర్ సీట్కి వాళ్ళు ఎంఐఎం వాళ్ళు డెప్యూటీ ఇస్తే ఒప్పుకుంటారంటే చిచ్చి వై వి వర్కింగ్ విత్ కమ్యూనల్ పార్టీస్ అని అమాయకంగా ఆయనకి చెప్పడం జరిగింది. 3 నెలల్లో నన్ను రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ నేను వెళ్ళాను, ఏడుపు. ఐ క్రైడ్. ఆయన రాజ్యసభ అనౌన్స్ చేశాను, నేను బ్యార్మని ఇచ్చాను. బికాజ్ ఐ హ్యాడ్ ఎ 3 month old బేబీ. ఈయన్ని వదిలి నేను ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం ఎట్లా ఐ డోంట్ థింక్ ఇది సంభవం అని నేను అనుకోలేదు. కాబట్టి నేను వెళ్ళనని, నాకు వద్దని. ఆ పక్కనున్న ఒక పెద్ద మనిషి వద్దు వద్దు అని ఏడుస్తూ ఈమె జాతకం తంతే ఎగ్గిరి గారెల బుట్టలో పడినట్టుంది అని చెప్పి ఆయన కమెంట్ చేశాడు. ఫస్ట్ టైం ఆ సామెత నేను వింటాం, తంతే ఎగిరి గారెల బుట్టలో పడిందని. సో ఐ సెడ్ వాట్ ఈస్ ద మీనింగ్? గారెలు బూర్లు అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్? ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్. నాకు అర్థం కాలేదు. సో ఆ విధంగా నేను రాజ్యసభ వద్దు అన్నా. సెకండ్ టైం రాజ్యసభకి ఐ సెడ్ నో. అలా కాంగ్రెస్ ఐ నెవర్ డ్రెమ్ట్. దెన్ ఐ సా వాట్ సోనియా గాంధీ గారు డిడ్ అండ్ ఐ సా రాజీవ్ గాంధీ గారు. వాట్ అ హంబుల్ మ్యాన్. there was a lot of innocence also about him and very decent. And politics lo decency is very little. I saw some in Telugu Desam because of NTR, and some of the ministers were outstanding human beings who were very decent. We saw the indecent also. And then you come into national politics, and I was very fortunate and adrushtam that I could work like that. And Sonia Gandhi garu ఆవిడే నాకు అక్కర్లేదు రాజకీయాలని. ఫర్ 7 years ఆవిడ ఇల్లు వదిలి బయటికి రాలేదు. కానీ చూస్తూ అంచెలంచెలుగా పార్టీ నాశనం అయిపోతుంది. ఈ పార్టీ కోసం కదా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బలైంది. నిస్వార్థంగా ఆమె బయటకు వచ్చి షీ టుక్ అప్ ద రెయిన్స్ అండ్ షీ వెంట్ ఆన్ టు సర్వ్ యాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మామూలు మాట కాదు. గ్రేటెస్ట్ సాక్రిఫైస్ కదా మ్యామ్. అసలు మన పిల్లలు ఏదన్నా ఇంట్లో ఘటన జరిగితే మళ్ళీ చచ్చినా బయటకు వదలం. అట్లాంటోళ్ళు వాళ్ళ నాయనమ్మని హఠాత్తుగా ఆ విధంగా ఆమె బలైపోవటం, వాళ్ళ తండ్రి అలా మానసికంగా ఆ పిల్లలపైన ఎంత ఎఫెక్ట్ పడి ఉంటుంది, ఆవిడపైన ఎంత ఎఫెక్ట్. అసలు రాజకీయాలే వద్దు అని అనుకున్న వ్యక్తికి మళ్ళీ ఆ రంగంలోకి దిగి ఆ పిల్లల్ని ఇంక ప్రజలకు అంకితం అయిపోయినారు. దట్ ఫ్యామిలీ